మొన్న జరిగినటువంటి శ్రీధర్ రెడ్డి హత్య కావచ్చు, ఖచ్చితంగా దీని వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని మీరు చెప్పారు. ఎట్లా చెప్తున్నారు? వాస్తవాలు ఎంత ఉన్నాయి దీంట్లో? మొట్టమొదట జూపల్లి కృష్ణారావు గారి మీద నాకు వ్యక్తిగత కక్ష లేదండి. కానీ నేను కొల్లాపూర్ నియోజకవర్గంలో, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉండే 7 నియోజకవర్గాలు ఏదైతే పనిచేసినా నాకు అత్యంత సమస్యాత్మకమైన కక్షలు కార్పణ్యాలు ఉన్న ప్రాంతంగా కొల్లాపూర్ కనిపించింది. అక్కడ ప్రధానంగా ఏంటంటే ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా, ఏ దుబ్బను అడిగినా కూడా సార్ జీపల్లి కృష్ణారావు గారు తలుచుకుంటే ఇక్కడ ఫ్యాక్షన్ ఆగిపోతుంది, ఆయన తలుచుకోకపోతే ఫ్యాక్షన్ నడుస్తూనే ఉంటుంది అనేది అందరూ చెప్తారు. ఓకే, ఇక నేను అసలు విషయాన్ని శ్రీధర్ రెడ్డి గురించి మీరు మాట్లాడింది కాబట్టి చెప్తున్నాను. ఆ శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన తల్లిదండ్రులు 80 సంవత్సరాల ముసలోళ్ళు అండి. వాళ్ళు అంత బాధ ఉన్న వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, నా కొడుకు చావుకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులు. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వాళ్ళు చెప్పింది చెప్తున్నా. నా కొడుకు చావుకు కారణం, నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులు అని వాళ్ళు చెప్పారు. అదే విషయం మేము జిల్లా ఎస్పీ గారికి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు క్లియర్గా రాసిండ్రు, మా కొడుకు చావుకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులు. ఇప్పుడు అక్కడున్న ఎస్ఐలు, ఎస్పీలు, వీళ్ళందరూ కలిసి ఆయన పేరు ఎందుకు పెడుతున్నారు మీరు, ఆయన మినిస్టర్ కదా, అదని ఇదని వాళ్ళతో బలవంతంగా మార్పించండి. జూపల్లి కృష్ణారావు గారు మినిస్టర్. ఇప్పుడు ఆయన అందరూ పోలీస్ అధికారులను బహిరంగంగా పిలిచి ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలను పిలిపించి, నేను మంత్రిగా ఉన్నా, నా హయాంలో ఇలాంటివి జరగకూడదు, లా అండ్ ఆర్డర్ బాగుండాలి, ఏ పార్టీడైనా ముందు అందరిని అరెస్ట్ చేయండి తప్పు చేస్తే అని చెప్తే ఇవన్నీ కావు. ఎందుకంటే నేను జిల్లా ఎస్పీగా, టీఐజీగా, అడిషనల్ ఎస్పీగా, ఏఎస్పీగా పనిచేసిన కాబట్టి చెప్తున్నా. మంత్రి నిజంగా తలుచుకుంటే జిల్లాలో లా అండ్ ఆర్డర్ మంచిగా ఉంటుంది. మంత్రి పగ్గాలు వదిలేస్తే ఎట్లుంటుంది? నేను అనంతపురం జిల్లా ఎస్పీగా పనిచేసిన, కరీంనగర్ జిల్లా ఎస్పీగా పనిచేసిన. నాకు తెలుసు ఒక మంత్రి తలుచుకుంటే జిల్లాను ఎంత బాగా చేయగలడు, ఒక మంత్రి తలుచుకుంటే ఆ జిల్లాను ఎట్లా ముంచగలడు అనేది కూడా నాకు తెలుసు. ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు ఆ ప్రయత్నం ఏం చేస్తలేడు. అరే డిసెంబర్ 3వ తారీఖు నాడు 2023లో రిజల్ట్స్ వచ్చిన వెంటనే బీఆర్ఎస్లో కాలద్దాలు వాళ్ళు కొట్టిండు. అవసరమా? తర్వాత చాలా చోట్ల కక్షలతోనే కేసులు పెట్టించాడు, తర్వాత వాళ్ళని జైలుకు పంపించాడు. దాని తర్వాత కొన్ని గ్రామాల్లో అయితే పొద్దున వ్యవసాయం చేసుకుంటే వచ్చి దన కొడతారు, వీళ్ళు పోయి బాధితులు పోయి పోలీసులో కేసు పెడతారు, కొట్టినోడు పోయి ముందర పోలీసులో కూర్చుంటాడు, కొంచెం మమ్మల్ని కొట్టిన అంటాడు. కొట్టినోడిని కేసేమో బుక్ చేస్తారు, తన్నులు తిన్నోడి కేసేమో బుక్ చేయరు పోలీసులు. ఏమైందా అరెస్ట్ అంటే ఇంతవరకు అరెస్ట్ ఉండదు. మీరు అసలు నాకైతే విచిత్రం అనిపిస్తుంది. కొల్లాపురా ఇది, లేకపోతే ఏమన్నా ఆఫ్ఘనిస్తాన్ అనిపిస్తుంది. మే 13వ తారీఖు నాడు ఒక 10 మంది యువకులు నాకు ఓట్లు వేసిండ్రని వాళ్ళను ఘోరంగా కొట్టిండ్రు. పట్టపగలే దళిత యువకులు కొట్టిండ్రు, ఘోరంగా కొట్టిండ్రు. కొడితే ఆ వ్యక్తులను కొడితే వాళ్ళ చేతులు ఇరిగిపోయిన ఫ్రాక్చర్స్ అనేవి. వాళ్ళు నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది, ఎందుకంటే వాళ్ళు ఎస్సీలు కదా, ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు.